టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యేని సన్మానించిన జిల్లా గ్రంథాలయ నూతన చైర్మన్. అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జ్ సరితను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా గ్రంథాలయ నూతన చైర్మన్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏపీలో పత్తి క్వింటాల్ మద్దతు ధర 7,521 రూపాయలు. నేటి నుంచి కొనుగోలు ప్రారంభం. వీడ్కోలు సమావేశానికి హాజరైన అలంపూర్ బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు ఆర్ కిషోర్, జోగులాంబ ఆలయ మాజీ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్. అక్టోబర్ 6 నుండి నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్లో నామమాత్రపు పార్కింగ్ ఫీజును వసూలు చేయనున్న మెట్రో. ప్రయాణికులకు సౌలభ్య భద్రత కోసమే ఈ రుసుము వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్న మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి. మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నూతన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకమైన నీలి శ్రీనివాసులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నూతన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులను శాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి సత్కరించారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కురువ హనుమంతు, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారాం రెడ్డి, నాయకులు ఆంజనేయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దరూర్ మండల కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారులు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు కంచె లేక ప్రమాదకరంగా ఉంది. ఫీజు బాక్స్ వైర్లు చేతికి అందేలా ఉండడంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు పాదచారులు రాకపోగా సాగిస్తూ ఉంటారు. ట్రాన్స్ఫార్మర్ కు కంచె లేకపోవడంతో వాహనదారులు ప్రమాద బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూగ జీవాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వీడి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం విద్యుత్ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం ఆమె చేరినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో దీర్ఘకాలం పాటు తిహార్ జైల్లో ఉన్న సమయంలో ఆమె ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఆమె చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె అనారోగ్య సమస్యతో నేడు ఆసుపత్రిలో చేరారు. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి కానున్నట్లు చెబుతున్నారు. గద్వాల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరిత క్యాంపు కార్యాలయం నందు నూతన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకమైన నీలి శ్రీనివాసులు, జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్యను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులను సరిత తిరుపతయ్య దంపతులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి శేక్షావళి ఆచారి, మాజీ సింగిల్ విండో చైర్మన్ సీసాల వెంకటరెడ్డి, అల్వాల రాజశేఖర్ రెడ్డి, శెట్టి, ఆత్మకూరు లక్ష్మణ్, రామకృష్ణ, ఆనంద్ గౌడ్, కురువ శ్రీనివాసులు, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారాం రెడ్డి, గోపాల్ వర్మ, పెద్దొడ్డి రామకృష్ణ, లక్ష్మణ్, రామచంద్ర, కొండపల్లి ఈశ్వర్, వీరన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. తన సహచర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మరణంతో విషాదంలో ఉన్న వారి కుటుంబాన్ని
వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనంతరం పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరేలా భగవంతుని ప్రార్థించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నేటి నుంచి పత్తి కొనుగోలు CCI ప్రారంభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది. పత్తి క్వింటాల్కు 7,521 రూపాయల మద్దతు ధరను చెల్లించనుంది. కొనుగోలు చేసిన 7 రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. పత్తి విక్రయం కోసం అన్నదాతలు దగ్గరలోని రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వాళ్ళు ఇచ్చిన నమోదు పత్రంలో పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలని అన్నారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ నాయకులు నూకల నరేష్ రెడ్డి చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నరేష్ రెడ్డి కుమారుడు అభినవ్ రెడ్డి అడిగి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రి హరీష్ రావు, సత్యవతి రాథోడ్, డిఎస్ రెడ్డి నాయక్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బిందు, మాజీ ODCMS చైర్మన్ ఉడితి మహేందర్ రెడ్డి, బాసర నాయకులు యాళ్ల మురళీధర్ రెడ్డి తదితరులు. పల్లెటూరు నుంచి పట్టణం వరకు ఇంట్లో అయినా వీధిలో అయినా ఏ చిన్న కార్యక్రమం జరిగినా డీజేలు ఉంటున్నాయి. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా డీజేలు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి చావులకు కూడా డీజేలు పెట్టేస్తున్నారు. డీజేల కారణంగా సౌండ్ పొల్యూషన్ మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలు సైతం హాని కలుగుతోంది. డీజే సౌండ్స్ కారణంగా కొందరు హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలు కోల్పోతుండడం ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో డీజేలు, సౌండ్ మిక్సర్లు, హై సౌండ్ ఎక్విప్మెంట్, క్రాకర్లపై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఊరేగింపులు, వేడుకల్లో ఇకపై వీటిని వాడరాదు. స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, కోర్టులకు 100 మీటర్ల వరకు నిషేధం అమల్లో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, ఫైన్ కూడా ఉంటుందని హెచ్చరించారు. కాగా 4 జోన్లో సౌండ్ సిస్టమ్ పెట్టడానికి డెసిబెల్స్ నిర్ధారించారు. జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబెల్స్ కు మించి సౌండ్ సిస్టమ్ లో వాడకూడదని చెప్పారు. రాత్రి వేళల్లో 45 డెసిబెల్స్ కు మించి సౌండ్ సిస్టమ్ లో వాడకూడదన్నారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇటీవలే మత పెద్దలతో, రాజకీయ నేతలతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సిపి ఆనంద్ తెలిపారు. మంగళవారం కర్నూలులోని ఏజెండా ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఇంటెలిజెన్సీ ASI లక్ష్మణ్ కు వీడ్కోలు సమావేశానికి హాజరై శాలువాతో సత్కరించడం జరిగింది. కిషోర్ మాట్లాడుతూ, లక్ష్మణ్ చేసిన సేవలు మన ప్రాంతానికి మరువలేనివి. ప్రజలకు, నాయకులకు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా సమాజాభివృద్ధికి తోడ్పడిన వారు అని అన్నారు. కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో గడపాలని, ప్రజల మన్ననలు పొందేలా పనిచేసిన లక్ష్మణ్ కి వీడ్కోలు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ, ఆనంద్, విజయ్, దుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ త్వరగా కోలుకోవాలంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ సైతం రజనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆసుపత్రిలో చేరిన నా స్నేహితుడు రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ X వేదికగా పోస్ట్ పెట్టారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP జడ్చర్ల శాఖ ఆధ్వర్యంలో BRR డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలమూరు జిల్లా కన్వీనర్ సతీష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగకు ప్రసిద్ధిగాంచిందని, బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళలకు పవిత్రమైందని, చిన్న పెద్ద అందరూ గుమిగూడి గౌరమ్మ బతుకమ్మ అంటూ ఆటపాటలతో అంగరంగ వైభవంగా బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు రఘు, శివ, అశోక్, వీరమోహన్, నవనీత్, శోభ, శ్రీను, నరేష్, నవనీత్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ ఉద్యమ వీరులకు, జోహార్ 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 తెలంగాణ వీరులకు. మీరే అనాల్సిందనా?
జయన్ మీరే అనాల్సిందే. అన్నారా రండి మేడం. భారత్ మాతా కీ జై జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ 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 తెలంగాణ మన వీరులకు. జోహార్ జోహార్ మేడంతో పాటు కలిసి రండి మీరు. మేడంతో పాటు మేడం భారత్ మాతా కీ జై జై మాతా జై జై మాతా జై జై మాతా భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ నూతన చైర్మన్ గా ఎన్నికైన మాజీ ఎర్రవల్లి ఎంపీటీసీ నీలి శ్రీనివాసుల్ని శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గనెగారి బీచుపల్లి విజయనాయుడు, కొత్తింటి విజయనాయుడు, ఏ చిన్ననాయుడు, ఎం హరిబాబు, మన్యం నాయుడు, శివనాయుడు, గనెగారి చరణ్, పవన్, కార్తిక్, నరేష్ నాయుడు పాల్గొనడం జరిగింది. వాల్మీకులు అందరూ ఇలాగే ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నామని అన్నారు. అందరిలో ఐక్యత రావాలని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ గుండాలు సృష్టిస్తున్న అరాచకాలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వీధి రౌడీలకు చిరునామాగా మారిందని తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ప్రజాపాలన లేదు, ప్రతీకార పాలనలో ఉందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. శ్రీలంక ప్రధాని మహేందర్ రాజపక్సేల రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని అడిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ రాజ్యాంగబద్ధమైన తన విధులను నిర్వర్తించేందుకు స్వేచ్ఛ లేకుండా పోయింది. నిన్న కూడా కాంగ్రెస్ గుండాలు తెలంగాణ భవన్ పై దాడులకు పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి రాజకీయాలు మాని పాలనపై దృష్టి సారించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ బాధితుల పర్యటనకు విశేష స్పందన వస్తుంది. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే కూల్చివేతలపై ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం అంబర్పేట్ నియోజకవర్గం
గోల్నాక డివిజన్లోని లంక ప్రాంతంలో మూసి సుందరీకరణ ప్రాజెక్టు బాధితులను కలిసి మీకు అండగా మేముంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గోపీనాథ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. మూసీ హైడ్రా బాధితులకు అండగా నిలబడతారని ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై దాడికి తెగబడ్డారు. గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముసీరాబాద్ లో కేటీఆర్ కారును అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.